హాయ్ ఫ్రెండ్స్, మనం భారత రాజ్యాంగం గురించి పాత వీడియోలు తెలుసుకున్నాం కదా. తేదీలు, మరియు అలాగే భారత రాజ్యాంగం అంటే ఏమిటి, అలాగే అందులో లక్షణాలు ఏంటి, చాలా తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ వీడియోలో చెప్తాను కదా, పార్ట్ 5 మొత్తం చెప్తాను. పార్ట్ 5 మొత్తం 5 వీడియోలలో మొత్తం భారత రాజ్యాంగం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. సో ఇది పార్ట్ 2. ఓకేనా, పార్ట్ 2. ఇందులో ఇతర దేశాల నుండి గ్రహించింది ఏంటిది అని చెప్పేసి చూసుకుందాము. అంటే మనం ఇతర దేశాల రాజ్యాంగం నుంచి మన రాజ్యాంగం తెలుసుకుని ఏం గ్రహించి రాశారు, సో అని చెప్పేసి దాని గురించి చూద్దాము. కొన్ని దేశాలు. ఓకేనా, వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, చాలా యూజ్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. పాలిటీ అంటేనే ఇది మొత్తం భారత రాజ్యాంగం. సో దాని గురించి తెలుసుకుంటున్నాం కదా. సో ఇది మొత్తం పార్ట్ 2. ఎస్ఎస్సి, జీడీ, రైల్వే, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఏ ఎగ్జామ్ అయినా నీకు ఆర్టికల్స్ లేనిది, పాలిటీ గురించి లేనిది మాత్రం క్వశ్చన్ ఉండదు. ఒక 2-3 మార్క్స్, 5-6 మార్క్స్ మాత్రం పక్కా. ఓకేనా, ఇతర దేశాల నుండి గ్రహించింది ఏంటిదంటే చూద్దాము. ఫస్ట్ రష్యా దేశం నుంచి మనం గ్రహించింది ఏంటి, భారత రాజ్యాంగం గురించి మనం ఏంటి ఆ దేశం నుండి గ్రహించి మన దాంట్లో రాసింది ఏంటిది, సో దాని గురించి చూద్దాము. మన రాజ్యాంగం వచ్చేసి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాసాం కదా. సో దాంట్లో ఇతర దేశాల నుంచి గ్రహించింది ఏంటని చూద్దాం. ఫస్ట్ మాత్రం రష్యా దేశం చూద్దాం. రష్యా దేశం నుంచి గ్రహించింది అంటే ప్రాథమిక విధులు. మన రాజ్యాంగంలో విధులు, కర్తవ్యాలు అని చెప్పిన కదా లక్షణాలు. సో ఆ ప్రాథమిక విధులు అని చెప్పేసి అది గ్రహించారు. ఓకేనా, అలాగే సామ్యవాద సూత్రాలు, ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం గురించి గ్రహించి మన రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేశారు. ఓకేనా, నేను వీడియో మాత్రం ఒక 5-6 మినిట్స్లో కంప్లీట్ చేస్తాను. ఎండ్ వరకు చూడండి, చాలా యూజ్ అవుతుంది. ఎండ్ వరకు చూడకపోతే మాత్రం మీరు ఇన్ఫర్మేషన్ మొత్తం లాస్ అవుతారు, ఎగ్జామ్లో స్కోర్ చేయడానికి వీలు ఉండదు. ఓకేనా, మన అమెరికా దేశంకి వెళ్ళి గ్రహించింది ఏంటంటే ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ అంటారు ఇంగ్లీష్లో. ఓకేనా, స్వతంత్రత, న్యాయ వ్యవస్థ, ఉపరాష్ట్రపతి, రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరించడం, ఇలాంటి గురించి గ్రహించి రాజ్యాంగంలో రాశారు. అలాగే ఉపరాష్ట్రపతి తొలగించడం, ఉపరాష్ట్రపతిని ఎలా తొలగించాలి అనే దాని గురించి కూడా అమెరికా రాజ్యాంగంకి వెళ్ళి గ్రహించి మన రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేశారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మాత్రం నోట్స్ రాసుకోండి. కొంచెం రైటింగ్ అర్థం కాకపోయినా నేను చెప్తుంటే మాత్రం మీరు రాసుకోవచ్చు. ఓకేనా, రైటింగ్ మాత్రం అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అప్డేట్ అవుతాను. ఓకేనా, అలాగే అమెరికాకి వెళ్ళి సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ తొలగింపు, సుప్రీంకోర్టును, హైకోర్టు జడ్జెస్ని ఎలా తొలగింపు చేయాలని అది గ్రహించారు. అలాగే రాష్ట్రపతిని తొలగించే తీర్మానం, అలాగే దేశ అధ్యక్షుడి పేరు మీద జరిగే విధానం. అంటే మన దేశంలో దేశ అధ్యక్షుడి మించే పాలన జరగాలి కదా. సో దాని గురించి తెలపడం లాంటి గ్రహించి మన రాజ్యాంగంలో రాశారు. అలాగే ప్రయోజన వాక్యాలు, అలాగే రాజ్యాంగ సవరణ బిల్లులకు రాష్ట్రాలు ఆమోదం తెలపడం లాంటివి అమెరికాకి వెళ్ళి గ్రహించి రాశారు. ఓకేనా, అలాగే కెనడా దేశంకి వెళ్ళి గ్రహించిన ఒక ముఖ్యమైనవి చూద్దాము. అధికారాల విభజన. ఓకేనా, బలమైన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయ సలహా స్వీకరించడం. ఓకేనా, గవర్నర్లను నియమించే విధానం. ఓకేనా, మన ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలి కదా. సో ఆ గవర్నర్ ఎలా నియమించాలి అనే విధానం గురించి కెనడా దేశంకి వెళ్ళి కెనడా రాజ్యాంగం గ్రహించి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో దీని గురించి రాశారు. ఓకేనా, మీకైతే ఒక క్వశ్చన్, గవర్నర్ని నియమించే ఆర్టికల్ ఏంటిది చెప్పండి. అలాగే గవర్నర్ని ఎవరు నియమిస్తారు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, ఐరిష్ చూద్దాము. ఐరిష్ అంటారు కదా ఓల్డ్ నేమ్, సో కొత్త నేమ్ వచ్చేసి ఐర్లాండ్ దేశంకి వెళ్ళి గ్రహించిందంటే ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతి ఎన్నిక. దీని ఆర్టికల్ వచ్చేసి మాత్రం 52. గుర్తుపెట్టుకోండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ప్రకారం 52 ఆర్టికల్ 52 ప్రకారం మన దేశానికి రాష్ట్రపతి ఉండాలి. అలా. ఓకేనా, రాష్ట్రపతిని ఎవరు నియమిస్తారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలిస్తే. ఓకేనా, ఇంకోటి వచ్చేసి రాజ్యసభ సభ్యులను నామినేట్ చేసే విధానం గురించి మనం గ్రహించాం ఐర్లాండ్ దేశంకి వెళ్ళి. ఓకేనా, అలాగే ఇంగ్లాండ్. ఓకేనా, ఇంగ్లాండ్ దేశంకి వెళ్ళి మనం గ్రహించింది రాజ్యాంగం గురించి మనం గ్రహించి మన రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేసుకున్న కొన్ని టాపిక్స్ చూద్దాము. అలాగే ఇంగ్లాండ్ దేశము సమన్వయ పాలన, కేబినెట్ తరహా పార్లమెంటరీ వ్యవస్థ. ఓకేనా, స్పీకర్ హోదా, వాళ్ళ విధులు. ఓకేనా, ఇంకొన్ని డిప్యూటీ స్పీకర్ విధులు, అలాగే కంట్రోలర్ అండ్ ఆడిటర్ విధులు, అటార్నీ జనరల్ పదవులు, వాటి గురించి వాళ్ళ విధుల గురించి తెలుపుతుంది. సో ఇంగ్లాండ్కి వెళ్ళి గ్రహించి
మన రాజ్యాంగంలో వీటి గురించి, వీళ్ళ విధుల గురించి ఎలా ఉండాలో అని చెప్పేసి మన రాజ్యాంగంలో రాశారు. ఓకేనా. బిల్లును ఆమోదం తెలపడం, గుర్తుపెట్టుకోండి, క్వెషన్ అడగొచ్చు. బిల్లు ఆమోదం తెలపడం ఇది ఏ దేశంకెళ్ళి గ్రహించారు అంటే మనం ఇంగ్లాండ్ అని పెట్టాలి. సో ఇలా క్వెషన్ అడిగే ఛాన్స్ ఉంది. ఏ దేశంకెళ్ళి ఏం గ్రహించారు అని చెప్పేసి ఆప్షన్లు 4 ఇయ్యొచ్చు. అందులో ఈ దేశంకెళ్ళి ఇది, అది అని చెప్పేసి క్వెషన్లు అడుగుతారు. చాలా ఇంపార్టెంట్ ఇది. 2 మార్క్స్ మాత్రం పక్కా ఈ టాపిక్‌కెళ్ళి పాలిటీ అంటే. ఓకేనా. న్యాయం న్యాయమాత్రపు దేశాధినేత. ఓకేనా. అలాగే రిట్స్ జారీ చేయుట, అలాగే శాసన విధానం, శాసన నిర్మాణం. ఓకేనా. ఇది ఇంగ్లాండ్‌కెళ్ళి గ్రహించింది. అలాగే ఆస్ట్రేలియా దేశంకెళ్ళి గ్రహించింది ఏంటంటే ఉమ్మడి జాబితా, అంతరాష్ట్రం వ్యాపారం. ఓకేనా. పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం, అలాగే స్వేచ్ఛ వాణిజ్య మరియు వ్యాపార చట్టాలు. ఆస్ట్రేలియాకెళ్ళి ఇది గ్రహించి మన రాజ్యాంగంలో రాశారు. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం స్వేచ్ఛ వాణిజ్యం మరియు వ్యాపార చట్టాలు. ఇది మాత్రం ఆస్ట్రేలియాకెళ్ళి గ్రహించి మన రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేశారు. ఓకేనా. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాలు ఎలా జరగాలి? పార్లమెంటరీ ఉభయ సభల సంయుక్త అంటే రాజ్యసభ అండ్ లోక్సభ. ఓకేనా. ఉభయ సభలు అంటే గుర్తుపెట్టుకోండి. ఉభయ సభలు అంటే ఏమిటంటే రాజ్యసభ, లోక్సభ. రాజ్యసభ, లోక్సభ. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. అలాగే జపాన్ దేశంకెళ్ళి మనం గ్రహించింది ఏంటంటే న్యాయ సూత్రాలు. సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఎలాంటి సూత్రాలు వాడాలి, ఒక న్యాయం జరగాలంటే న్యాయ వ్యవస్థ బలంగా ఉండాలి కదా. సో వాటి గురించి ఎలాంటి సూత్రాలు పాటించాలనేది జపాన్ దేశంకెళ్ళి గ్రహించి మన రాజ్యాంగంలో రాశారు. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. అలాగే అత్యవసర పరిస్థితులు కాలంలో జీవించే హక్కు రద్దు. ఓకేనా. ఇలాంటివి జపాన్ దేశంకెళ్ళి గ్రహించారు. అలాగే జర్మనీ దేశంకెళ్ళి గ్రహించిందంటే జాతీయ అత్యవసర పరిస్థితి. అత్యవసర పరిస్థితి అంటే ఎమర్జెన్సీస్ ఇలాంటివి ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి, వీటిని ఎలా అధిగమించాలని చెప్పేసి జర్మనీ రాజ్యాంగంకెళ్ళి మన రాజ్యాంగంలో గ్రహించి రాశారు. ఓకేనా. మన దేశంలో ఎన్ని ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. ఓకేనా. అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులు రద్దు చేయు అధికారం. అంటే మన నేషనల్ ఎమర్జెన్సీ, ఫినాన్స్ ఎమర్జెన్సీ లాంటి ఎమర్జెన్సీలో మన ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి కదా. సో అవి రద్దు చేయడానికి చేసే అధికారం అని చెప్పేసి జర్మనీ రాజ్యాంగంకెళ్ళి గ్రహించి మన రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేశాడు. అవి ఎప్పుడు రద్దు చేయాలి, ఆ ఆర్టికల్స్ ఏం పని చేస్తాయి ఎమర్జెన్సీ టైంలో అని చెప్పేసి దాని గురించి తెలుపుతుంది. ఓకేనా. అలాగే ఫ్రాన్స్ దేశంకెళ్ళి గ్రహించిందంటే గణతంత్ర విధానం. ఓకేనా. సమానత్వం, ఈక్వాలిటీ గురించి గ్రహించి మన రాజ్యాంగంలో రాశారు. అందుకే తాత్కాలిక సభాధ్యక్షుల నియామకం అంటే ఇప్పుడు తాత్కాలిక అంటే ప్రజెంట్ ఇప్పుడు సీఎం లేకున్నా కూడా సో డిప్యూటీ సీఎం మెయింటైన్ చేస్తాడు కదా. సో అలాగా అప్పుడు సీఎం కానీ పిఎం కానీ లేనప్పుడు కింది స్థాయి వాళ్ళు నియామకం చేసి రూల్ చేస్తారన్నమాట. సో దాన్ని గ్రహించి ఫ్రాన్స్ దేశం నుంచి గ్రహించి మన రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేశారు. అలాగే సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి కూడా గ్రహించి ఒక 2 మాత్రం రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేశారు. రాజ్యసభ సభ్యుల ఎన్నిక. ఓకేనా. రాజ్యసభల ఎన్నిక. ఓకేనా. రాజ్యాంగం సవరణ విధానం. ఓకేనా. ఇది మాత్రం సౌత్ ఆఫ్రికా వెళ్ళి గ్రహించారు. అలాగే నార్వే దేశంకెళ్ళి కూడా 2 ఇంపార్టెంట్ గ్రహించి మన రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేశారు. రాష్ట్రంలోని దిగువ సభా సభ్యులు ఎగువ సభా సభ్యులకు ఎన్నుకునే పద్ధతి. ఓకేనా. నార్వేకెళ్ళి గ్రహించిందంటే రాష్ట్రంలోని దిగువ సభా సభ్యులు మరియు ఎగువ సభా సభ్యులను ఎన్నుకునే పద్ధతిని నార్వేకెళ్ళి గ్రహించారు. ఓకేనా. అలాగే స్విట్జర్లాండ్కి వెళ్ళి కూడా ఒకటి గ్రహించి మన రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేశాడు. ప్రధాని మంత్రిమండలి మధ్య సమష్ట బాధ్యత ఏంటంటే ప్రధాని మరియు మంత్రిమండలి ఉంటారు కదా మన రాజ్యసభలో, లోక్సభలో. సో వాళ్ళ బాధ్యత ఏందని చెప్పేసి తెలుపుతుంది. సో స్విట్జర్లాండ్ దేశంకి వెళ్ళి అది గ్రహించి మన రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేశారు. ఇది ఫ్రెండ్స్ ఏ దేశంకి వెళ్ళి ఏం గ్రహించారో. ఓకేనా. నెక్స్ట్ వీడియో మాత్రం కంటిన్యూ అవుతుంది చూడండి. చాలా యూజ్ అవుతుంది. పాలిటీ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. సో అలాగే మీరు పాలిటీకి వెళ్ళి ఎలాంటి క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. వీడియో మాత్రం కంటిన్యూ అవుతుంది. మిగతా పార్ట్స్ కూడా చూడండి. ఓకేనా.